గెహాజీ, నయమాను రథమును నువ్వు ఎదుర్కొని వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఒక దైవజనుని మనసు మనుషులతో వస్తుంది, జాగ్రత్త. ఒక దైవజనుని యొక్క మనస్సు నిన్ను ఆశించేవాడు, నువ్వు బాగా నీ క్షేమం కోరేవాడు, నీ మేలు కోరేటువంటి వాడు ఒక దైవజనుడు. నీవు ఆత్మీయతలు జీవించాలి, దేవునికి నువ్వు నమ్మకమైన బిడ్డగా ఉండాలనేటువంటి ఒక దైవజనుడు నీ మీద గురిపెట్టినప్పుడు, నీవు తప్పు చేసినప్పుడు, నీవు బాధపడినప్పుడు ఆ మనిషి యొక్క మనసు, ఆ దేవుని సాకుని మనస్సు నీతో వస్తుంది. కారణం ఏంటి? దేవుడు అంటాడు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కడుతున్నావు, చూడు వాళ్ళ మార్గం ఏంటో అంటాడు. అవే దైవజనుడు చెప్పినప్పుడు ప్రజలకు కోపం వచ్చి, రోసం వచ్చి మీసాలు వీకేసుకుంటారు. అంటే నాకే చెప్పాడు, నాకే అన్నాడు, నాకే అంటున్నాడు. నేను ఒకటే కాదు, అనేక మంది దైవజనులు చెప్తారు. ఆత్మతో నింపబడినవాడు, ఆత్మతో నింపబడినవాడు చెప్తాడు. ఎందుకు మంచిని కోరేవాడు, నీ బాగును కోరేవాడు, నీవు రక్షణలో ఉండాలని, నువ్వు పడిపోకూడదని, నువ్వు నష్టపడకూడదని, నువ్వు నరకానికి వెళ్ళకూడదని, నువ్వు శాపగ్రస్తులు కాకూడదని ఒక దైవజనునికి ఒక మంట, ఒక వేదన ఉంటుంది. ఆ వేదనతో దేవుని దగ్గర నీ కొరకు, బలిపీఠం దగ్గర నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఆ మనిషిని చూడు, ఆ మనిషిని చూడు. నువ్వు ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఈ లోకంలో ద్రాక్ష చెట్లను, ఒలివ చెట్లను, ఎట్లను, ఆస్తులను సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాదు. ఆత్మలు సంపాదించడానికి సమయం ఇది, ఆత్మల రక్షణలో నడిపించడానికి సమయం ఇది, ఆత్మలు బలపరచడానికి సమయం ఇది, ఆత్మలు ప్రభు రాకడకు సిద్ధపరచడానికి సమయం ఇది, ఆత్మలు నశించిపోకుండా క్షేమం కొరకు ప్రార్థించే సమయం ఇది. ఆత్మలు బలపరిచేవాడు, ఆత్మలు సంతోషపరిచేవాడు, ఆత్మలని మలినం చేసి వారిని పరిశుద్ధులుగా మార్చడానికి వేదన కలిగినటువంటి వాడు నిజమైనటువంటి సేవకుడు. ఆ సేవకుడే నా మనసు నీతో కూడా రాలేదా? ఈ లోకంలో ఇవన్నీ సంపాదించడానికి ఇది సమయం. గెహాజీ, ఇదిగో ఆ నయమాను కలిగినటువంటి కుష్టి నీకు, నీ సంతతికి సర్వకాలము ఉండును గాక. ఆ యొక్క యోర్దాను నదిలో ఉండినటువంటి నయమాను యొక్క కుష్టి, ఆ యోర్దాను నదిని నీళ్ళలో ఉన్నటువంటి కుష్టి నీకు, నీ సంతతికి సర్వకాలం ఉండినప్పుడే ఆ నీటిలో నుండి, యోర్దాను నదిలో నుండి ఆ కుష్టి లేచి ప్రవహిస్తూ, ఆ కుష్టి అలాగే వచ్చి తన మీదికి వచ్చి, తన మీద నుండి తన ఇంటిలోని వారి మీదికి వెళ్ళి ఉంది. పవర్ కలిగిన వాడు దేవుని సేవకుడు. ప్రియమైన వాళ్ళరా, ఎలీషా గొప్ప ఆస్తి కలిగినటువంటి వాడు, మంచి భూస్వామి. 12 వరకు దున్నుతున్నాడు. పొలములో పిలిచినప్పుడు, ఏలియా వెళ్ళి పిలిచినప్పుడు తన కుటుంబం అంతా కూడా ధనవంతులతో నింపబడినటువంటిది, గొప్ప ఆస్తి భూమి కలిగినటువంటి వాడు. అటువంటి వాడు సమస్తాన్ని విడిచి యేసుని వెంబడి దేవుని వెంబడించాడు. కాబట్టినే ఏ దైవజనుడైతే సమస్తాన్ని విడిచి వస్తాడో అతడు డబ్బు మీద కానీ, లోకం మీద కానీ, డబ్బు సంపాదన మీద ఆశ ఉండదు, కానీ నశించిపోతున్న ఆత్మల మీద భారం ఉంటుంది. నశించిపోతున్న ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించడానికి వేదన కలిగి ఉంటాడు దైవ సేవకుడు. డబ్బు కావాలని కాదు, ఈ డబ్బు సంపాదించేవాడు సేవకుడు కానే కాదు. ఆత్మలను విడిచి, దేవుని పని విడిచి, దేవుని కార్యములను విడిచి డబ్బు కొరకు యోచించేవాడు, ఆశించేవాడు, వాడు ధనవంతుడు, కడపాత్రము సంపాదన కొరకు వచ్చినటువంటి వాడే. అందువల్లనే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఈ మాట పేతురు ఆశ్చర్యపడుతున్నాడు. మేము సమస్తమును వదిలి వచ్చాము, మరి మాకేంటి అంటే, మీరు విడిచిపెట్టిన దానికంటే మీకు ఎక్కువ ఇస్తానంటాడు. ఎక్కువ ఇస్తాడానికి అపొస్తలుల యొక్క జీవితం, పౌలు జీవితం మనం చూసినప్పుడు, పేతురు జీవితం చూసినప్పుడు, యోహాను జీవితం అనేకమైన అపొస్తలుల యొక్క జీవితాలు చూసినప్పుడు ఆశీర్వదింపబడి, దీవింపబడి ఉంటున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వారు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వచ్చినప్పుడు అక్కడ బయటపడ్డారు, సమాజంలోనికి వచ్చారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, దేవుని ఆత్మతో నింపబడ్డారు. వారికి ఇచ్చిన డబ్బు, ఐశ్వర్యం ఏంటంటే దేవుడు అనేక వేల మంది ప్రజలను ఇచ్చాడు. అదే నీ ధనం, అక్కడ నీ బహుమానం అదే. ఎంతమంది ఎంత డబ్బు సంపాదించావని దేవుడు అడుగుడు, ఎంత ఐశ్వర్యం సంపాదించావని దేవుడు అడుగుడు, కానీ ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఎంతమందిని నువ్వు సిద్ధపరిచావు. నేను నిన్ను ప్రత్యేకంగా పిలిచాను, నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నా. భయంకరమైన పాప జీవితంలో ఉండి, మలినమైన జీవితంలో ఉండగా నిన్ను నేను పట్టుకున్నా, నిన్ను హెచ్చించాను, నిన్ను అభివృద్ధి పరిచాను, నిన్ను ప్రజల మధ్యలో, సమాజంలో ఒక ఉన్నతమైన మనిషిగా నింపాను. ప్రజల దృష్టిలో నీవు అనేక మందికి గొప్పగా కనబడేటువంటి వ్యక్తిగా విస్తరింపజేశాను. అయితే నీవు నా కొరకు ఏం చేశావు అని దేవుడిని అడుగుతాడు దేవుడు. నా కొరకు నువ్వేం చేశావు?